టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి అయిన తర్వాత వారు మాత్రం సంపూర్ణ మాత్రం అయ్యారు. ఎలా సంపూర్ణ అయ్యారంటే చంద్రబాబు నాయుడు P4 అనే విధానం పెట్టారు. P4 విధానం అంటే ఏంటంటే తెలుసుకున్నాం. ఏంటి P4 అంటే ఎవరైతే సంపన్నులు ఉంటారో ఆ సంపన్నులు వచ్చి పేదవాళ్ళకి వచ్చి వాళ్ళు ఉన్న డబ్బులు తీసుకొచ్చి పేదవాడికి పంపడం వాళ్ళని లేపం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి చేశారు. అవన్నీ అయిపోయి సరే ఆయన P4 విధానం చెప్పారు. మా విజయనగరం జిల్లాలో నేను బాగా ఆలోచన చేశాను. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంపన్నుల్లో విజయనగరం జిల్లాలో ఎవరుంటారు? మా అయితే మరి విజయనగరం గారి వంశం మరి మానవుల పుట్టుకతోనే మరి శ్రీమంతులు మరి అతిథి శాసనసభ్యులు అయ్యారు. మరి వాళ్ళు ఏమైనా బాగా సంపన్నులు లేదు బొబ్బులి మన బొబ్బులి మహారాజు గారు వాళ్ళు పుట్టుకతో రాష్ట్రాల సంపన్నులు వాళ్ళిద్దరు సంపన్నులు కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తారు అని వాళ్ళు ఎక్కడ చేయలేదు. సరే పారిశ్రామిక రంగంగా చూస్తే మన ప్రాంతంలో GMI గారు ఇప్పుడే బాగా ప్రమాణిస్తారు కాకుండా వారు సంపన్నులు వారు అనౌన్స్ చేయలేదు. కానీ ఈ జిల్లాలో ఒక సంవత్సరం శాసనసభ్యులు అయ్యి ఒక సంవత్సరం మంత్రిగా అయ్యి సంపన్నుల కోటలో ఈ జిల్లాలో ఈ గరిట నియోజకవర్గంలో ఒక సంపన్నమైన ప్రాంతానికి మనిషి ఎదిగిన ఘనతలో మరి రాష్ట్ర మంత్రి వస్తాయి. ఎందుకంటే ఆయన మాత్రమే 260 కుటుంబాలని ఆయన దత్తపిస్తున్నారు. సంపన్నుల కోటలో ఎలాగైనా అభివృద్ధి చెందారంటే ఖచ్చితంగా మీ శాసనసభ్యుడు సంపన్నుల కోటలోకి వెళ్ళారు. తప్పకుండా దీన్ని బట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి పరిపాలన ఏ రకంగా జరుగుతుందో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.